హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డైలీ క్విజ్. ఈరోజు మనం జనరల్ సైన్స్లో ఏపీపీఎస్సి డిఎస్సి సంబంధించిన కామన్ క్వశ్చన్స్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏముంది, ఈ క్రింది వాటిలో పెరిస్కోప్ రెండు అద్దాల మధ్య కోణం అని అడుగుతున్నాడు. పెరిస్కోప్ రెండు అద్దాల మధ్య కోణం ఎంత? మీకు ఆన్సర్ తెలిసినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పెరిస్కోప్ అనేది జలాంతర్గాములలో సబ్మెరైన్స్లో ఉపయోగిస్తారండి. ఎందుకంటే సముద్రం ఉపరితలంలో ఏవైనా వస్తువులు ఏమైనా కనుగొనడానికి పైన కింద సముద్రంలో నుంచి చూడడానికి ఈ యొక్క పెరిస్కోప్ అనేది ఉపయోగించబడుతుంది. ఏదైనా మనకు యుద్ధం జరిగేటప్పుడు కానీ కింద నుంచి మనం జలంతరం నుంచి ఏదైనా ఫైట్ చేయడానికి కానీ వాళ్ళు ఉన్నారు లేదని బయట కనుక్కోవడానికి కానీ దీన్ని పెరిస్కోప్ అనే దాన్ని ఉపయోగిస్తారు. ఇది రెండు అద్దాల మధ్య కోణం అని అడుగుతున్నాడు. ఎంత చూద్దాం. 45 degrees ఉంటుందండి మనకు. ఇది రెండు అద్దాల మధ్య కోణం వచ్చేసి 45 degrees కోణంతో మనము దీన్ని చూడగలం. సముద్ర ఉపరితలం పైన ఏవేమైనా వస్తువులు ఉంటే ఎవరైనా మన కోసం దుండగలు ఎవరైనా దాడి చేసే సమయంలో మనం దీని ద్వారా కనుగొనవచ్చు. ఓకేనా? ఎవరైనా కామెంట్ తెలిసిన వాళ్ళంటే చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. కింది వాణిలో సున్నపు నీరులో ఉన్న క్షారం అనేది ఏది? కింది వాణిలో సున్నపు నీటిలో ఉన్న క్షారం ఏమంటారు? చూడండి, ఇంతకుముందు డిఎస్సిలో కూడా ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. జాగ్రత్తగా చూసి మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి ఫ్రెండ్స్. సోడియమా, అమ్మోనియమా, కాల్షియమా, మెగ్నీషియమా? సోడియం హైడ్రోజను, అమ్మోనియము, కాల్షియం, మెగ్నీషియం. ఇందులో ఏది? సున్నా మన శాస్త్రీయ నామంతో ఏమని పిలుస్తాము? సిఏ అని పిలుస్తాం కదా, సిఏ ఆర్ OH2 అంటాం. సున్నా శాస్త్రీయ నామ పద్ధతిలో ఏమంటాము? సిఏ OH2. ఓకే, దీని ఏమంటాము? కాల్షియం, మెగ్నీషియం ఉంటుంది. ఇందులో కాల్షియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. ఓకేనా? కాల్షియం నాట్ మెగ్నీషియం, కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది పదార్థం క్షారం ఇందులో సున్నంలో మనకు ఉంటుంది. ఇది ఎందుకంటే తెల్లగా పొడిగా ఉంటుంది కాబట్టి దీంట్లో మనకు ఇది కాల్షియం హైడ్రాక్సైడ్ మిక్స్ అయి ఉంటుంది. అందువల్ల ఇది పొడిగా తెల్లగా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పుదీనాలో తినదగినది ఏది? ఏ భాగం మనము పుదీనాలో తింటాం? పుదీనా అంటే అందరికి తెలుసు కదా, మనం చట్నీస్లో కానీ ఎక్కువ చట్నీస్లో వాడుతుంటారు పుదీనాని. ఏదో మిన్స్ ఫ్లేవర్గా వాడతారు. దీన్ని ఈ యొక్క ఆకుని దీన్ని ఎలా తింటారు? కాండం తింటారా, పువ్వు తింటారా, ఆకులా అండ్ కాండమా? ఏది తినదగినది? దీనికి ఆన్సర్ వచ్చేసి మనకు ఆకులు అనేటివి మనకు ఉపయోగపడతాయండి. మనకు ఇమ్యూనిటీ బూస్ట్ పెంచడానికి ఉపయోగపడుతుంది. ప్లస్ న్యూట్రిషన్స్ ఉంటాయి ఎక్కువ. పుదీనాలో న్యూట్రిషన్ శాతం అనేది మెండుగా ఉంటుంది. ఇంకొకటి ఏమంటే బ్రెయిన్ ఫంక్షన్స్ కూడా మనకు ఇందులో పెరుగుతాయి. బ్రెయిన్ ఫంక్షన్స్ కూడా బాగా పనిచేస్తుంది. ఇమ్యూనిటీ ఇస్తుంది. ప్లస్ విటమిన్స్ అండ్ ఐరన్ ఉంటుంది. 22% ఐరన్ అండ్ మెగ్నీషియం 66% ఉంటుంది. దీన్ని శాస్త్రీయ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మింత, MINTHA, మింత దీని యొక్క శాస్త్రీయ నామం. ఫ్రెండ్స్, ఎవరైనా తెలిస్తే ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జనరల్ సైన్స్ క్వశ్చన్స్ మీకు డైలీ మీ మీద ఉంచుతాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెల్లూరులో ఉన్నటువంటి ఉప్పు నీటి సరస్సు ఏది? నెల్లూరులో ఉన్నటువంటి ఉప్పు నీటి సరస్సు అది మన భారతదేశంలోనే 2వ అతిపెద్దదైనటువంటి సరస్సు, ఉప్పు నీటి సరస్సు. ఇది ఏం జరిగిందంటే ఇది పూర్తిగా ఉప్పుతో నిండి ఉండదండి. ఇది ఏం జరిగిందంటే కొంచెము మన మంచినీరు ప్లస్ ఉప్పు నీరు రెండు కలగలిసి ఉంటుంది. ఇది అందువల్ల కొంచెం మనం తాగడానికి కూడా ఏదైనా జీవులు ఏదైనా తాగడానికి అక్కడ ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి జంతువులు కానీ ఏదైనా పక్షులు తాగడానికి కూడా అనువుగా ఉంటుంది ఈ నీరు. అంటే పులికాట్, అది యొక్క నేమ్ ఏంటి? పులికాట్ సరస్సు. దాని పేరేమి? పులికాట్ సరస్సు. ఇది నెల్లూరు ప్రాంతంలో ఉందండి. ఇండియాలో ఎట్టుపోతుంది ఇది.
Okay friends, today questions is completed. Please